రైతుక వర్షాలపై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు తగు సూచనలు కూడా చేయాలని ఆదేశించారు. అన్ని శాఖలు అలర్ట్ గా ఉండాలన్న సీఎం చంద్రబాబు ఇక అవసరమైతే కొన్ని జిల్లాల్లో స్కూళ్లకు కూడా సెలవులు ప్రకటించాలని కూడా ఆదేశించిన పరిస్థితి. ఇప్పటికే ప్రజా ప్రతినిధులందరూ కూడా ప్రజలతో ఉన్నటువంటి పరిస్థితి అంటే వాళ్ళని ప్రజలను అప్రమత్తం చేయడం లేదా లోతట్టు ప్రాంతాలు ఏదైనా ఉంటే వాళ్ళని పునరావాస కేంద్రాలకు తరలించడం ఇవన్నీ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నాయి. ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఈరోజు రెండు అంటే మనం చూస్తా ఉన్నాం, పూర్తిగా వర్ష బీభత్సం సృష్టిస్తున్న పరిస్థితి బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి పీడనానికి సంబంధించి. సో దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? మళ్ళీ ఇంకా వాటర్ మళ్ళీ ఇంకా వాటర్ రెడ్డిగా విజయవాడలో వర్ష బీభత్సం సృష్టించింది. ఎడతెరిపి లేని వర్షాలకు విరిగిపడిన కొండ చర్యలు పూర్తిగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. కీస్తురాజపురంలో 2 ఇళ్లపై కూడా కొండ చర్యలు విరిగిపడ్డాయి. అలాగే సున్నపు బట్టీల దగ్గర కూడా కొండ చర్యలు పడి 2 ఇళ్లు పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి. మహిళ మృతి చెందినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఇక శిథిలాల కింద 2 చిక్కుకున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. సహాయక చర్యలు అయితే కొనసాగుతా ఉన్నాయి. పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో అల్పపీడన ప్రభావంతో కోస్తా రాయలసీమ ప్రాంతాల్లో పూర్తిగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న పరిస్థితి. ఏపీలోని పలు జిల్లాల్లో పూర్తిగా భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితులు, పలు చోట్ల జనజీవనానికి తీవ్ర అంతరాయం కలుగుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. నేపథ్యంలో పూర్తిగా వర్షాలు కురుస్తున్నాయి. ఇక వేటకు వెళ్లకూడదంటూ కూడా ఐఎండీ ఇటు మత్స్యకారులకు కూడా హెచ్చరించినటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. కోస్తా రాయలసీమ తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న పరిస్థితి. ఇక అనేక చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు భారీ వర్షాలు కూడా కురుస్తా ఉన్నాయి. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉండడంతో సాధారణ జనజీవనానికి పూర్తిగా అంతరాయం కలిగింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితులు. కొండచేరిలో విరిగిపడిన ఘటన స్థానికంగా సంచలనంగా పెంచింది. ఈ ఘటనలో ఇప్పటికీ ఒక మహిళ మృతి చెందగా మరోవైపు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కూడా ఇక్కడికి చేరుకుని మొత్తం ఘటనాస్థలం పరిశీలించారు. సార్ చెప్పండి, గతంలో 2019 ముందు కొండచెరువులకు సంబంధించి మీరు ప్రతిపాదన చేశారు రక్షణకు సంబంధించి, తర్వాత ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళీ కొండచెరువులు పడతా ఉన్నాయి. ఎటువంటి రక్షణ చర్యలు తీసుకోబోతున్నారు? అంటే ప్రతిపాదన వేయడం జరిగింది ఇంజనీర్లు.
అది ఇళ్ల ఖరీదు కంటే దాని ఖరీదు ఎక్కువ అవుతుంది. దానివల్ల కొండ ప్రాంతం ఎక్కడైతే పడేటట్టు ఉందో అవన్నీ కూడా సేఫ్ గార్డ్ చేయాలనుకున్నారు. చాలామంది బదిలాట కూడా జరిగింది, విలేజ్ మీకు ఇల్లు ఇస్తామని కూడా. చాలామంది ఏం కాదు మేము అనేక సంవత్సరాలు ఉంటున్నామని కొంచెం మొండిగా ఉంటా ఉన్నారు. బట్ ఈ ప్రాంతంలో మాత్రం ఒకసారి రాయబడి ఒక అతను మరణించడం కూడా జరిగింది. మరి అలర్ట్ చేసాం ఎప్పటికప్పుడు వాళ్ళకున్న ఆర్థిక పరిస్థితిని బట్టి గబాలను నిన్నే ఇద్దరు వచ్చారంట దాంట్లో ఆర్థిక. అందువల్ల ఇది ఇక బలవంతంగా ఇది సేఫ్టీ చూడాల్సిన అవసరం ఉంది. ఇలాంటి ఈ పక్కన ఒక పెద్ద కొండ పాము పడగొన్నట్టు ఉంది. అది ఎప్పటికైనా డేంజర్ అని వచ్చినప్పుడల్లా అలర్ట్ చేస్తాను అందరికీ. సో ఇది జరిగిపోతుంది. ఏదేమైనా ఈసారి కొంచెం కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం. ఈరోజు ఘటనకు సంబంధించి మనకు ఒక మహిళ చనిపోయిందని చెప్తున్నారు. ప్రభుత్వ పరంగా ఎటువంటి సహాయం కావచ్చు? సాయం అన్ని చోట్ల ఏ విధంగా కుటుంబాలను ఆదుకునే పరిస్థితి. చంద్రబాబు గారు ఇవాళ ఉదయం 5 సార్లు మాట్లాడారు, సిపి గారితో మాట్లాడారు, రెవెన్యూ వాళ్ళతో మాట్లాడుతున్నారు. ఆయన నిరంతరం ఒక 2 గంటలు 3 గంటల నుంచి ఫ్రీక్వెంట్గా మాట్లాడుతున్నారు. సహాయం చేసే దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు. బట్ ఆ మిగతా లోన్ ఉండాలనుకున్న వాళ్ళు కూడా సేఫ్టీకి బయట వస్తే మాకు ఆనందం. తూర్పు నియోజకవర్గం దృష్టి ప్రధానంగా చూస్తున్నాం, డ్రైనేజ్ వాటర్ కూడా రోడ్డు మీద పొంగుతాం. గత 5 ఏళ్ళుగా ఎక్కడ కూడా చర్యలు తీసుకోకపోవడం. ఈరోజు చాలా మంది ప్రజలు మిమ్మల్ని కలుస్తున్నారు. అది కాసేపు రైలు పొంగటం అది ఎప్పుడు కూడా సామాన్యమే. ఏదైనా కూడా ఈ 40 సంవత్సరాలు ఈసారి ఎక్కువగా రెయిన్ పడుతుంది. ఉన్నారని సమాచారం ఉందా? ఇది ముగ్గురు అమ్మాయి మాత్రం గ్యారంటీ ఉంది. ఎందుకంటే ఉదయం వచ్చి పాలు కూడా కొనుక్కెళ్ళిందట. ఒక అమ్మాయి మాత్రం ఉంది మాకున్నది. ఇంకా 2 ఉన్నారని చెబుతా ఉన్నారు. అది దానికి జూడీగా కన్ఫర్మ్ చెప్పట్లా, ఉండొచ్చు అని అంటున్నారు. సో ఒక లేడీ మాత్రం పెద్దవాడు మాత్రం ఉందన్నాడు. ఫైనల్ గా ఏం చెప్తారు కొండ ప్రాంత వాసులందరికీ, ఎమ్మెల్యేలు ఇప్పుడు వర్షాల నేపథ్యంలో మీరు ఏం చెప్తారు? అంటే అక్కడ ఎక్కడైతే అవి మనకు తెలిసిపోద్ది అండి, కొండను చూస్తే తెలిసిపోద్ది. ఆ ఉన్న చోట కొంచెం ఎలర్ట్గా ఉండాలా. ఇటువంటి వర్షాలు పడినప్పుడు వేరే వాళ్ళకి ఏదన్నా వెళ్ళిపోవాలా, ప్రాణాలు కాపాడుకోవాల్సిన. ప్రాణం అత్యంత విలువైంది కాబట్టి ఆ ప్రాణాలు కాపాడుకోవాలా. మన ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులు ఎప్పుడు ఉంటాయి, కానీ ప్రాణం కంటే ఎక్కువ ఏం కాదు కదా. అందువల్ల కొంచెం ఎలర్ట్గా ఉండాలి. మేము కూడా డిపార్ట్మెంట్ పరంగా మేము కూడా ఈసారి సర్వే చేసి అది అనుమానం ఉన్న చోట వాళ్ళు వెకేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది ముఖ్యంగా చూస్తూ ఉన్నాము. ఈరోజు ఇక్కడ ఘటన జరిగిన వెంటనే గద్దె రామ్మోహన్తో పాటు పలువురు అధికారులు కూడా ఇక్కడ చేరుకున్నారు. ఇక్కడ మొత్తం మనం చూస్తున్న కొండ ప్రాంతం ఎక్కడైతే ఉందో అదే ప్రాంతానికి సంబంధించి ఏసీపీ దామోదర్ గారు కూడా వచ్చారు. సరే చెప్పండి, ఎటువంటి రక్షణ చర్యలు చెప్పండి చూస్తున్నారు? పొద్దున్న రెస్క్యూ టీము ఇంకా దీని కింద ఎవరైనా ఉన్నారనిపిస్తుందా? ఏం మీకున్న సమాచారం? ఇప్పటికి మొత్తం ఒక 5గురిని బయట తీసామండి. ఒక 3గురిని హాస్పిటల్ పంపించాము. హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. ఇంకా కింద ఒక 2 మొత్తమ్మాను తర్వాత లాలు అని ఒక 2 ఉన్నారని చెప్తున్నారు. ఆ లాలు అని అతను నార్త్ ఇండియా అతను, మిగతా వాళ్ళు ఇక్కడ వాళ్ళు. అది పెద్ద బండలు విరిగి పడటం వలన ఆ బండలు తీయడం కొద్దిగా కష్టమవుతుంది. ఈ చెట్లు గిట్లు ఉండటం వల్ల సందులో జేసీబీలు రావడానికి కూడా టైం పట్టింది. ఆ చెట్లు నరికిచ్చేసి తర్వాత జేసీబీలు తెప్పించేసి బోత్ సైడ్స్ కూడా స్పీడ్గా ఎన్డీఆర్ఎఫ్లు ఎస్డీఆర్ఎఫ్లు వచ్చారు. తర్వాత లోకల్ కార్పొరేషన్ వాళ్ళు పోలీసు అంతా కలిసి మొత్తం ఆ చెట్లన్నీ తీపిచ్చేసి జేసీబీ తోటి రిమూవ్ చేయిస్తున్నాం. ఉన్నది లేనిది క్లియర్గా తెలియదు మనకి. వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు అందరూ, ఎందుకంటే ఇదంతా స్లమ్ ఏరియా, కొద్దిగా మాస్ జనం ఎక్కువ ఉండేసి కొద్దిగా చిన్న గదుల్లో కాపురాలు ఉండేవి. ఎవరున్నారు ఎవరు లేదు కూడా చెప్పలేకపోతున్నారు. అది మొత్తం తీసి మనం చెక్ చేస్తే కానీ అప్పుడు మనకి క్లియర్గా దాంట్లో ఉన్నది లేని. ప్రాథమికంగా మీకు ఎంతమంది అండి మొత్తం ఈ ఎపిసోడ్ ఇప్పటి నుంచి 2 హాస్పిటల్కి పంపించారని, ఒక మహిళ చనిపోయింది ఇక్కడ. ఇంకా అదనంగా ఎంతమంది మీకు ట్రేస్ అయ్యారు? ఇంకా ఎంతమంది ఉంటారు అనుమానం? మొత్తం 3గురిని హాస్పిటల్ పంపించామని. 3 ఒక అమ్మాయి చనిపోయింది. ఒక 2 సింపుల్ ఇంజరీస్ తోటి వాళ్ళు ఇక్కడే ఉన్నారు, ప్రాబ్లం ఏం లేదు. ఇంకా లోపల 2 ఉన్నారని చెప్తున్నారు. మనకు కరెక్ట్ తెలియదు, తీస్తే కానీ చెక్ చేస్తే కానీ తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. ఇది ముఖ్యంగా చూస్తూ ఉన్నాము. ఈ మొత్తం దీనికి సంబంధించి ప్రధానంగా ఈ మొత్తం కొండ చెల్లు విరిగిపడిన ఘటనలో 3 హాస్పిటల్ తరలించి మహిళ చనిపోయింది. 2తో పాటు మరో 2 స్వల్ప గాయాలని కూడా చెప్తున్నారు. అయితే ఈ రక్షణ చర్యల కింద ఈ శిథిలాల కింద ఇంకో 2 ఉండొచ్చని కూడా అనుమానం వ్యక్తమవుతున్న నేపథ్యంలో మొత్తం
రొక్కలైన సాయంతో వాటిని తొలగిస్తున్నట్టు కూడా చెప్తున్నారు. ఈ మొత్తం తొలగించిన తర్వాత ఉన్నారా లేదా దాని మీద క్లారిటీ వస్తుంది. అదేవిధంగా కొండ చర్యలకు సంబంధించి కూడా పూర్తిగా రక్షణ కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని గద్దె రామ్మోహన్ రెడ్డి ఇచ్చారు. అలాగే మృతుల కుటుంబాలు కావచ్చు, క్షతగాతుల కుటుంబాలు కూడా ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని ప్రజలు కూడా కొండ చర్యల కింద, కొండ చర్యలు పడే ప్రాంతాల కింద నివసించే ప్రజలు కూడా ఆలోచన చేసి ప్రభుత్వం చేసే ప్రతిపాదనలకు అంగీకరించి సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలని కూడా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సూచిస్తున్నారు. ఇప్పుడే స్థాయితో వరప్రసాద్, ఏపీ రామజ్యోతి, విజయవాడ క్రీస్తురాజపురం వద్ద నుంచి.